నమస్తే మిత్రమా. ఒక్క క్షణం మీ కళ్ళు మూసుకొని మీ చుట్టూ ఉన్న శబ్దాలను గమనించండి. ట్రాఫిక్ మోత, టీవీ అరుపులు, చుట్టూ జనాల మాటలు, అన్నిటికంటే ముఖ్యంగా మీ జోబులో నుంచి ప్రతి నిమిషం వచ్చే ఆ ఫోన్ నోటిఫికేషన్ శబ్దం. టింగు టింగుమంటూ మనం ఒక శబ్దాల ప్రపంచంలో బతుకుతున్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన మెదడుకి ఒక్క క్షణం కూడా విశ్రాంతి దొరకడం లేదు. ఏదో కోల్పోతున్నాం అన్న భయంతో ఖాళీ దొరికితే చాలు ఫోన్ స్క్రోల్ చేస్తూనే ఉన్నాం. కానీ మిత్రమా, ఈ గందరగోళం మధ్యలో మీ నిజమైన శక్తి ఏంటో మీరు మర్చిపోతున్నారు. నిజమైన బలం అరుచుకోవడంలో లేదు, మౌనంగా ఉండటంలో ఉంది. ఈ రోజు మన వీడియోలో ఆ నిశ్శబ్దంలో దాగి ఉన్న అద్భుతమైన శక్తి గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు తెలుగు లైఫ్ లెసన్స్. మనం అలసిపోయినప్పుడు ఏం చేస్తాం? రిలాక్స్ అవ్వడానికి సినిమాకో, పబ్కో, లేదంటే వెకేషన్కో వెళ్తాం. బయట దొరికే ఈ వస్తువులు, ఈ వినోదాలు మనకు శాంతిని ఇస్తాయని భ్రమపడతాం. కానీ నిజం చెప్పండి, ఇంటికి తిరిగి రాగానే మళ్ళీ అదే ఆందోళన, అదే స్ట్రెస్ మొదలవుతుంది కదా. ఎందుకంటే ఇవన్నీ టెంపరరీ రిలీఫ్ మాత్రమే. మీరు ప్రశాంతతను తప్పు చోట వెతుక్కుంటున్నారు. అది బయట లేదు, మీ లోపలే ఉంది. మీ మనసు అనే కుండకి అలజడి అనే రంధ్రం ఉన్నంత కాలం అందులో ఎంత ఆనందాన్ని పోసినా నిలబడదు. ఆ రంధ్రాన్ని పూడ్చగలిగే ఏకైక సిమెంట్ పేరే నిశ్శబ్దం. సైన్స్ ప్రకారం మనం రోజుకి కేవలం కొన్ని నిమిషాలు పూర్తి శబ్దంలో గడిపితే మన మెదడులో కొత్త కణాలు పుడతాయట. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గ్లాసులో బురద నీళ్లు ఉన్నాయనుకోండి. దాన్ని కదిలిస్తూ ఉంటే ఆ బురదంతా నీటిలో కలిసిపోయి ఏమీ కనిపించదు. కానీ ఆ గ్లాసుని కదల్చకుండా నిశ్శబ్దంగా కాసేపు పక్కన పెడితే ఏమవుతుంది? బురదంతా మెల్లగా కిందకి చేరిపోయి పైన స్వచ్ఛమైన నీరు తేలుతుంది. మన మనసు కూడా అంతే. మీరు ఎప్పుడైతే మౌనంగా నిశ్శబ్దంగా కూర్చుంటారో అప్పుడు మీలోని గందరగోళం, ఆందోళన అనే బురద కిందికి చేరిపోతుంది. అప్పుడు మీకు మీ సమస్యలకు సొల్యూషన్స్ క్లియర్ గా కనిపిస్తాయి. మీ లోపలి జ్ఞానం నిద్రలేస్తుంది. గొప్ప గొప్ప ఐడియాలు మార్కెట్లో రాలేదు, ఒక గదిలో మౌనంగా కూర్చున్నప్పుడే వచ్చాయి. సరే, మరి ఈ బిజీ లైఫ్ లో, ఈ 2026 ఫాస్ట్ వరల్డ్ లో నిశ్శబ్దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? అడవులకు వెళ్ళిపోవాలా? అవసరం లేదు. ఇక్కడే ఉంటూ పాటించగలిగే కొన్ని ప్రాక్టికల్ మార్గాలు ఇవి. మొదటిది, డిజిటల్ డిటాక్స్. రోజులో 1 గంట, అవును కేవలం 1 గంట మీ ఫోన్ ని, టీవీని, ఇంటర్నెట్ ని పూర్తిగా బంద్ చేయండి. ఆ సమయంలో ఎవరితోనూ మాట్లాడకండి, కేవలం మీతో మీరు గడపండి. మొదట్లో బోర్ కొట్టవచ్చు, కానీ అలవాటైతే అదే మీకు బెస్ట్ టైం అవుతుంది. రెండోది, మైండ్ఫుల్ ఫాజ్. మీరు ఆఫీస్లో ఉన్నా, ట్రాఫిక్ లో ఉన్నా గంటకు ఒకసారి 1 నిమిషం పాటు ఆగి కళ్ళు మూసుకొని కేవలం మీ శ్వాసని గమనించండి. ఇది మీ మెదడుకి ఒక చిన్న రీసెట్ బటన్ లా పనిచేస్తుంది. ఇక మూడవది, ప్రకృతితో కనెక్షన్. వారానికి ఒక్కసారైనా దగ్గరలో ఉన్న పార్కుకో, చెరువు గట్టుకో వెళ్ళండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకోకండి. గాలి శబ్దాన్ని, పక్షుల కిలకల రావాలను వినండి. ప్రకృతిలోని ఆ నిశ్శబ్దానికి హీలింగ్ పవర్ ఉంటుంది. చివరగా మిత్రమా, గుర్తుపెట్టుకోండి, మౌనం అంటే బలహీనత కాదు, అది ఒక శక్తివంతమైన ఆయుధం. ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉంటారో మీరు తీసుకునే నిర్ణయాలు అద్భుతంగా ఉంటాయి. మీ కోపం తగ్గుతుంది, మీ బంధాలు బలపడతాయి. శబ్దం మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది, కానీ నిశ్శబ్దం మీకు కొత్త శక్తిని ఇస్తుంది. 2026లో మనం సంపాదించాల్సింది కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు, ఈ మనశ్శాంతిని కూడా. ఈ రోజు నుంచి రోజుకి కనీసం 10 నిమిషాలు మీకోసం మీరు మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. మార్పు మీకే తెలుస్తుంది. ఈ వీడియో మీకు ప్రశాంతతను ఇచ్చి ఉంటే కామెంట్స్ లో సైలెన్స్ ఈస్ పవర్ అని టైప్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు లైఫ్ లెసన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.